బిగ్ బాస్ అనే రియాలిటీ షోకి తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఎవరో ఒక అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ షో సాగుతున్నంతసేపు హైలైట్ అవుతారు. బయటికి రాగానే ఎవరిద్దరు వాళ్ళు చూసుకుంటారు. ఇది కామన్గా జరిగేదే. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ హౌస్లో ఉన్నంతసేపు మాట్లాడుకోని జంట బయటకు రాగానే బాగా క్లోజ్ అయ్యారు. వాళ్ళే రాహుల్ సిప్లిగంజ్, అశు రెడ్డి. తాజాగా కిసిక్ టాస్క్లో తమ మధ్య ఉన్న రిలేషన్పై స్పందించింది అశు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేసిన పాడ్కాస్ట్ కిసిక్ టాస్క్లో గెస్ట్గా వచ్చింది అశు. అందులో బిగ్ బాస్ గురించి ప్రస్తావన వచ్చింది. అసలు బిగ్ బాస్లో తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని వర్ష అడగ్గా వెంటనే రాహుల్ సిప్లిగంజ్ పేరు చెప్పింది అశు. తనంటే ఎందుకు ఇష్టమో కూడా కారణాలు చెప్పింది. ఒక సింగర్ అంటే బాగా పాడతాడు అన్నంత వరకే చూస్తాం. కానీ ఒక చిన్న ఏరియా నుండి వచ్చి కష్టపడి తనకు అవకాశాలు వచ్చినా వేరే వాళ్ళు వాటిని లాగేసుకొని ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి వింటున్నప్పుడు అసలు ఇలాంటివి మనకు జరిగితే ఎలా ఎదుర్కొంటాం అనే ఆలోచన వస్తుంది అంటూ రాహుల్ పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. రాహుల్ గేమ్ ఆడిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. తను ఫాస్ట్గా కోపడ్డు, మాట్లాడేటప్పుడు వింటాడు. తనలో నాకు అది నచ్చింది అని బయట పెట్టింది అశు. బిగ్ బాస్లో ఉన్నప్పుడు కంటే బయటకు రాగానే తనకు రాహుల్ బాగా క్లోజ్ అయిన విషయం చెప్పింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మగవారి గ్రూప్లో కూడా క్లోజ్ అయ్యాను అని, అలా రాహుల్తో క్లోజ్ అయ్యాను అని తెలిపింది. రాహుల్తో ఎప్పుడూ ట్రిప్స్కి వెళ్లలేదు, కానీ హైదరాబాద్లో చాలా తిరిగాను అని రివీల్ చేసింది అశు. ఇక వారిద్దరూ అనుకోకుండా దుబాయ్కి వెళ్లి అక్కడే కలిసిన సందర్భం గురించి కూడా చెప్పుకొచ్చింది. ఒకసారి రాహుల్ దుబాయ్కి సాంగ్ షూటింగ్ కోసం వెళ్లారు. అనుకోకుండా నేను నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అప్పుడే దుబాయ్కి వెళ్ళాను. అప్పుడు తన ఇన్స్టాలో స్టోరీ చూసి ఇక్కడే ఉన్నావా అని వెళ్లి కలిశాను. రాహుల్ స్టేజ్పై పాడడానికి సిగ్గుపడే టైప్. అందుకే నేనే పాడతాను, నాకు సింగర్గా అవకాశం ఇవ్వు అని అడుగుతాను అంటూ చెప్పింది. ఇక తనకు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట డెడికేట్ చేసింది. త్వరలో రాహుల్ ఫ్యామిలీకి ఒక గుడ్ న్యూస్తో రాబోతుందని రివీల్ చేసింది. ఆ గుడ్ న్యూస్ని నేను రీపోస్ట్ చేస్తాను అని చెప్పింది. అశు చెప్పిన మాటలు బట్టి చూస్తే రాహుల్కి త్వరలో పెళ్లి కాబోతుంది అనే విషయం అర్థమవుతుంది. కానీ పెళ్లి కూతురు తనే అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఈ బీబీ బ్యూటీ.